వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొలికపూడి శ్రీనివాసరావు. ఈరోజు టీడీపీలో ఒక హాట్ టాపిక్ అయిన వ్యక్తి. కేవలం టీడీపీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటున్న వ్యక్తి. వివాదాలంటే ఆయనకి ఇష్టమా, లేకపోతే ఆయన్నే వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయో కానీ ఎప్పుడు కూడా కొలికపూడి వార్తల్లోనే ఉంటూ వచ్చేవాళ్ళు. ఈవెన్ ఆయన ఎమ్మెల్యే కాకముందు, అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరైనా సరే తమ యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అది కూడా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి. అయినా సరే ఈయన మాత్రం తన యాటిట్యూడ్ని అదే విధంగా కొనసాగిస్తూ ఈరోజు వార్తల్లో ఉంటున్నారు. ఆయన యాటిట్యూడ్ కారణంగా కావచ్చు, ఆయన చేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ వల్ల కావచ్చు, ఈరోజు ఏకంగా పార్టీ క్యాడర్ కూడా నిన్నటి వరకు ఆయన్ని దగ్గరుండి ఆయన కోసం ప్రచారం చేసి ఆయన నెత్తినెక్కించుకొని గెలిపించుకున్న పార్టీ క్యాడర్ ఆయన దూరం పెడతా ఉంది. పార్టీ తిరువూరులో ఉన్న టీడీపీ శ్రేణులు కూడా ఆయన దూరం పెడతా ఉన్నారు. ఏకంగా ఈరోజు పార్టీ అధిష్టానమే కొలికపూడిని తీసి పక్కన పెట్టే పరిస్థితిని ఆయన తెచ్చుకున్నారు. ఇదంతా ఎందుకు కారణము అంటే ఆయన కేవలం ఆయన తీసుకున్న సెల్ఫ్ గోల్, ఆయన తీసుకున్న కొన్ని ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని మనం చెప్పుకోవచ్చు. నిజానికి పార్టీ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటై పూర్తిగా 10 నెలలు కూడా కాలేదు. ఈ 10 నెలల్లోనే ఇంత స్థాయి వ్యతిరేకత ఒక ఎమ్మెల్యే మీద సాధ్యమవుతుందా? యాక్చువల్గా ఎప్పుడు కూడా అంత ప్రయారిటీ వెండెట్టా పాలిటిక్స్కో లేకపోతే ప్రతీకారాలకో అంత ప్రయారిటీ ఇవ్వరు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన ప్రభుత్వంలో అటు ఎమ్మెల్యేగా, ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి ఇంత షార్ట్ స్పాన్లోనే ఇంత వ్యతిరేకత ఎలా తెచ్చుకున్నారు అనేది చాలామందికి అర్థం కాని ఒక ప్రశ్న. గతంలో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచి ఆయన జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక వాయిస్ వినిపించేంత వరకు కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డితో ఆయనకి సత్సంబంధాలే ఉండేవి. ఆల్మోస్ట్ 1.5 year వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగే ఉండేది. ఆ తర్వాత బీజేపీ నేతలతో రఘురామ్కున్న గుడ్ లుక్స్ కానీ, గుడ్ రిలేషన్స్ కానీ, ఇక అనేక విధాలుగా ఆయన విషయంలో జగన్ ఫీల్ అవుతున్న జలస్ కానీ, ఇవన్నీ కూడా ముందు రఘురామకృష్ణరాజుని ఆయనకు దూరం చేసే తర్వాత రోజుల్లో అది క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా వచ్చాయి. ఆ తర్వాత పొలిటికల్ డిఫరెన్సెస్ కూడా రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి మధ్య వ్యతిరేకత రావడానికే దాదాపు 2 ఏళ్ళు పట్టింది. అలాంటిది ఈ రోజున కొలికపూడిని చంద్రబాబు నాయుడు పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితిని తెచ్చుకున్నారు ఆయన. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఎవరి మీదైనా ఆగ్రహం ఉంటేనో, ఎవరి మీదైనా కోపం ఉంటేనో వాళ్ళని పార్టీని సస్పెండ్ చేసే ప్రయత్నమా, లేకపోతే వాళ్ళని అలాంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా ఆయన తీసుకోరు. వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ అది అధికారంలో ఉన్నా లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నా. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి కంప్లైంట్స్ కూడా ఉండవు. పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించొద్దు క్రమశిక్షణ అని చెప్తుంటారు కానీ, బట్ పార్టీలో ఎవరైనా లీడర్స్ తప్పు చేసినా వాళ్ళని వెనకేసుకొని వచ్చే ప్రయత్నం అయితే, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఆయన. పార్టీ నుంచి ఆ లీడర్ వెళ్ళిపోతే మళ్ళీ ఆ లోటుని పూడ్చలేమంటూ కూడా మాట్లాడుతుంటారు. సో కానీ ఇప్పుడు నడుస్తుంది చంద్రబాబు నాయుడుతో పాటే ఇక్కడ లోకేష్ ప్రయారిటీ కూడా పెరిగింది ఈరోజు ప్రభుత్వంలో. ప్రతి నిర్ణయాల్లో కూడా లోకేష్ అటు పార్టీలో కావచ్చు, ఇటు ప్రభుత్వంలో కావచ్చు, కీలక నిర్ణయాల్లో కూడా ఆయన భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. అలాంటిది ఈరోజు కొలికపూడి ఆవేశంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆలోచన లేకుండా ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, నిజంగానే టీడీపీ అధిష్టానాన్ని చాలాసార్లు ఇరుకుని పెట్టాయి. ఇక్కడ టీడీపీ అధిష్టానం కూడా కొలికపూడి విషయంలో మనం తప్పు చేశామని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈరోజు ఏకంగా చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనకు వెళ్తే కృష్ణా జిల్లాలో ఈరోజు కొలికపూడి పక్కనే ఉన్నా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి, ఆయన విష్ చేయడానికి ట్రై చేసినా కూడా ఆయన వైపు కూడా చూడని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత షార్ట్ స్పాన్లో కొలికపూడి అంత వ్యతిరేకత తెచ్చుకోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. నిజానికి మనం చూసినట్లయితే కూడా కొలికపూడి స్టార్టింగ్లో ఆయనకి వైఎస్ఆర్సీపీతో కూడా అసోసియేషన్ ఉండేది. వైఎస్ఆర్సీపీలో పదవుల కోసం కూడా ఆయన ట్రై చేసిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమై వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్లో మనం చూసినట్లయితే ఒక ఎనలిస్ట్గా వచ్చేవాళ్ళు. టీవీలో కానీ ఛానల్స్లో కానీ డిబేట్స్కి ఒక ఎనలిస్ట్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ మాట్లాడే క్రమంలో ఇంకోవైపు చూస్తే ఆయన ప్యారలల్గా అటు గ్రూప్ 1 అభ్యర్థులకు అలా కోచింగ్ కూడా ఇస్తూ కొంచెం కొలికపూడి ఫేమస్ అవుతూ వచ్చారు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అమరావతిని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో, ఆ మహిళలు కావచ్చు, ఆ భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, రాజధాని కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాను కూడా గుంటూరు వాసిగా, గుంటూరు రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిగా ఆ ఉద్యమంలో ఆయన కూడా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేశారు. నిజంగానే అమరావతి ఉద్యమం కొంతమందిని హీరోలను చేసింది. కొంతమంది తమ భూములు పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటే, ఎట్ ద సేమ్ టైం అమరావతి ఉద్యమం అయితే కొంతమందిని నిజంగానే హీరోలను చేసింది. ఆ క్రమంలో అమరావతి తరపున, అమరావతి ప్రజల తరపున, అమరావతి ఎవరైతే భూములు ఇచ్చిన రైతుల తరపున కొలికపూడి మాట్లాడుతూ ఆయన కూడా కొంతమేరకు హీరో అయ్యే ప్రయత్నం జరిగింది. ఛానల్స్ కూడా ఆయన వాయిస్ని అదే స్థాయిలో ప్రమోట్ చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మీద చెప్పు తీసే ప్రయత్నం చేయడం కానీ,
వర్మకు సంబంధించి అనేక రకాలుగా ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇలా ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదంతోనే ఆయన వార్తల్లో ఉండేవాడు. ఒకరోజు అలాగే తన మీద జగన్మోహన్ రెడ్డి అంటే విషప్రయోగం చేశారంటూ ఆయన హాస్పిటల్ పాలు కూడా అవడం జరిగింది. ఇలా పార్టీలో ఒక సింపతి అయితే క్రియేట్ అయింది ఆయన మీద. ఇలాంటి క్రమంలోనే ఆయనకు పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. బట్ లాస్ట్ మినిట్ వరకు కూడా పార్టీ అధిష్టానం కన్సర్న్లో ఆయన టికెట్ విషయంలో మాత్రం లేరని అనుకోవచ్చు. ఎందుకంటే కొలికిపూడి కన్నా ముందు ఆ ఉద్యమంలోకి వచ్చి ఫైట్ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక శైలజ కావచ్చు, ఒక బాలకోటయ్య కావచ్చు, ఇంకా చాలామంది పేరు చెప్పుకోలేని రైతులు కావచ్చు, రైతు నేతలు కావచ్చు, చాలామందే ఉన్నారు. కానీ ఈ క్రమంలోనే ఆయన చాలా సీరియస్గా ఎఫర్ట్ అయితే మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జగన్ని వ్యతిరేకించే చాలామంది, అమరావతిని సమర్థించే కొంతమంది కొలికిపూడికి ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆర్థికంగా అన్ని రకాలుగా ఆయనకు అండదండలు అందించే ప్రయత్నం అయితే టీడీపీ నుంచి జరుగుతూ వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే టీడీపీ నుంచి కొలికిపూడికి టికెట్ ఇవ్వాలి అన్న ఆలోచన టికెట్లు అనౌన్స్ చేసే 3 నెలల ముందు వరకు కూడా లేదు ఆ ప్రపోజల్లో. కానీ ఎప్పుడైతే తిరువురు వేదికగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయో, కేశినేని నానితో దేవదత్తుకి ఇష్యూస్ రావడం కానీ, దేవదత్తు కేంద్రంగా కేశినేని నాని ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం కానీ చాలా సీరియస్ ఇష్యూస్ జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తిరువురు నుంచి ఎవరిని పోటీ చేయించాలన్న ఆలోచన చాలాసార్లు పార్టీ అధిష్టానం చేస్తూ వచ్చింది. దేవదత్తు చాలా సౌమ్యుడిగా ఉండటం కూడా అక్కడ ఎవరైతే కొలికిపూడికి కలిసి వచ్చిందనుకోవాలి. ఇదే సమయంలో మనం చూసినట్లయితే అనేక రకాలుగా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి రక్షణ నిధి అక్కడికి వచ్చున్నారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి జవహర్ పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఫైనల్గా ఆయనకి కొలికిపూడి విషయంలో వచ్చిన ప్రెజర్ కావచ్చు, నిజంగానే అమరావతి కోసం నిలబడిన ఒక వ్యక్తిగా ఆయన గుర్తించి ఉండొచ్చు. ఈ క్రమంలోనే కొలికిపూడికి టికెట్ లభించింది. ఈ క్రమంలో దేవదత్తును కూడా పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది. దాన్ని కొలికిపూడి ఎమ్మెల్యే అయ్యారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్లో కొలికిపూడి అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఈరోజు కొలికిపూడి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొలికిపూడి అక్కడ తిరువూరులో కేవలం కొలికిపూడి అభిమానులే లేరు. టీడీపీ అభిమానులు ఉన్నారు, టీడీపీ క్యాడర్ ఉంది, జనసేన అభిమానులు ఉన్నారు, జనసేన క్యాడర్ ఉంది, ఇంక్లూడింగ్ బీజేపీకి కూడా ఎంతో కొంత ఒక 10 మంది అయినా ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళందరూ ఓటేస్తేనే కొలికిపూడి ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. బట్ ఎమ్మెల్యే అయిన తర్వాత కొలికిపూడి వ్యవహరించిన విధానం, ప్రత్యర్థులు ఉంటారు, అందరూ ఒకేలాగా ఆలోచన చేయరు. సేమ్ వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇతర పార్టీల నుంచి ఉంటారు. మన యాటిట్యూడో మన స్టైల్ అందరికీ నచ్చాలని లేదు. ఈ క్రమంలోనే అనేక వివాదాలని కొలికిపూడి కోరి మరీ తెచ్చుకున్నారు. ప్రత్యర్థుల ఇంటిని కూల్చేందుకో లేకపోతే ఇంకో దాన్ని కూల్చేందుకో జేసీబీలు ఆయన ఎక్కే ప్రయత్నం చేయడం కానీ, లోకల్గా మహిళా నేతలకు ఆయన మెసేజ్లు పెట్టారు, వాళ్ళని వేధించారనే ఆరోపణలు కానీ, సూసైడ్ అటెంప్ట్ల దాకా వెళ్ళిన విషయాలు కానీ ఎప్పుడూ కూడా ఆయన ఏదో కాంట్రవర్సీలోనే ఉంటూ వచ్చారు. ఆ కాంట్రవర్సీని ఆయన వదిలించుకునే క్రమంలో ఏదో ఒక కాంట్రవర్సీ అయితే పార్టీ అధిష్టానానికి ఎక్కడ ఆగ్రహం వస్తుందో అని ఎవరైనా దాన్ని తగ్గించుకుని ఇంపాక్ట్ తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఈయన బహిరంగంగా దాన్ని మళ్ళీ ఫ్లేరప్ చేస్తూ మాట్లాడుతూ పార్టీ అధిష్టానానికే సవాల్ విసిరేలాగా ఎన్నోసార్లు పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఏకంగా మొన్న రమేష్ రెడ్డి విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే, ఆయన సస్పెండ్ చేయకపోతే నేను రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు ఆయన. ఇది నిజంగా పార్టీ అధిష్టానానికి ఒక సవాల్ చేసే ఇష్యూనే. ఎందుకంటే జీవీ రెడ్డి ఎపిసోడ్లో ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఆయన చక్కగా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు బయటికి. ఆయన మీద సింపతి కూడా క్రియేట్ అయింది. నీకు నిజంగా ఇది బ్లాక్మెయిల్ నిజంగా రాజీనామా చేయాలంటే రాజీనామా చేస్తే అందరూ ఆహ్వానించేవాళ్ళేమో మైట్ బి. బట్ ఈయన బ్లాక్మెయిల్ చేసే విధంగా పార్టీ అధిష్టానాన్ని, అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా, తన పార్టీకి రాజీనామా చేస్తాడనే విషయాన్ని చెప్పకుండా రాజీనామా చేస్తానంటూ అల్టిమేటం ఇవ్వడం, బట్ ఆ తర్వాత ఆ విషయం మీద మాట్లాడకపోవడం మాత్రం చాలామందిని నిజంగానే ఆలోచనలో పడేసింది. ఈ రోజున ఆయన బిహేవ్ చేస్తున్న విధానం, ఆయన వెంట నడిచిన టీడీపీ శ్రేణులు కానీ, ఆయనకు మద్దతు ఇచ్చిన జనసేన శ్రేణులు కానీ పూర్తిగా డిఫెన్స్లో పడే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈరోజు నిజంగా ఇలాంటి కొలికిపూడినైనా మనం ఎన్నుకుంది అని కూడా కొంతమంది అక్కడ ఫీల్ అవుతూ ఉన్నారు. దానికి తోడు తనకి నెగిటివ్గా వార్తలు రాసినా, తనకి నెగిటివ్గా ఏదన్నా న్యూస్ వచ్చినా హైదరాబాద్లో కూర్చొని న్యూస్ రాస్తారా అంటూ ఛానల్స్ని కూడా బెదిరించే ప్రయత్నం చేయడం ఆయన. కొలికిపూడి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదే ఛానల్స్ ఆయన్ని పైకి లేపే ప్రయత్నం చేశాయి. ఇదే ఛానల్స్ ఆయన చెప్పు తీసి లీడర్ల మీదకి వెళ్ళిన హీరోలుగా చూపించాయి. ఇదే ఛానల్స్ ఈరోజు కొలికిపూడి ఎమ్మెల్యే అయి ఫస్ట్ అటెంప్ట్లోనే అసెంబ్లీలో అడుగు పెడతానికి కారణం అయ్యాయి. కానీ ఇదే మీడియాని ఈరోజు కొలికిపూడి తిడతా ఉన్నారు తన అవసరం తీరిపోయిన తర్వాత. కానీ ఇక్కడ చూసినట్లయితే మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే అందరూ కొలికిపూడిని యాక్సెప్ట్ చేస్తారనుకుందాం. కానీ ఈరోజు ఏకంగా పార్టీ అధిష్టానానికి సవాల్ విసరడము అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 monthsలోనే అది ఎలా చూడాలనేది పార్టీ అధిష్టానం నిజంగానే, అంతకుముందు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు అయితే నిజంగా కొలికిపూడిని కూర్చోబెట్టుకొని డిస్కస్ చేసేవాళ్ళము. ఈరోజు ఏకంగా ఆయనకే సవాల్ విసిరేలాగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఈరోజు మారిన చంద్రబాబుని ఆ దిశగా చూపించే ప్రయత్నం చేయట్లేదు. అందుకే ఏకంగా ఈరోజు నందిగామకి వెళ్తే
నందిగాం పర్యటనకి వెళ్తే చంద్రబాబు నాయుడు అక్కడ అందరి నేతలతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ దిగి కొలికపూడిని విష్ చేస్తున్న కొలికపూడి దగ్గరికి వచ్చినా కూడా ఆయన పట్టించుకోలేదు. కొలికపూడి ఆల్మోస్ట్ దూరం జరుగుతున్న పరిస్థితి మనకు కనిపించింది. ఎక్కడ వేదిక మీద కూడా కొలికపూడి మనకు కనిపించలేదు ఆయన ప్రోగ్రామ్స్లో. అలా మొత్తానికైతే పార్టీ అధిష్టానం ఆయన పక్కన పెట్టిన పరిస్థితి అయితే మనకు అర్థమవుతోంది. నిన్న మొన్న చూసినట్లయితే కొలికపూడికి ఓటేసి గెలిపించుకున్న టీడీపీ శ్రేణులంతా కూడా పార్టీ అధిష్టానాన్ని కలిశారు. ఆయన కనుక ఎమ్మెల్యేగా కొనసాగితే మేము రిజైన్ చేస్తామంటూ వాళ్ళు కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా పూర్తి స్థాయిలో కొలికపూడి ఏదైతే గత 9-10 నెలలుగా ఆయన చేసిన కొన్ని చర్యలు కానీ ఆయన ఆవేశపూరితంగా చేసిన వ్యాఖ్యలు కానీ ఈరోజు ఆయనకే సెల్ఫ్ గోల్గా మారబోతున్నాయి. నిజంగా ఇలాంటి ఒక వ్యక్తికి మనం ఎందుకు టికెట్ ఇచ్చామనే ఆలోచన అధిష్టానానికి వచ్చింది అంటే పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవచ్చు. అదే కొలికపూడి ఈరోజు రఘురామకృష్ణరాజు తరహాలో బయటకు వస్తారు, చంద్రబాబు నాయుడికి భవిష్యత్తులో మేక్ అవుతారని కొంత సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. కానీ రఘురామకృష్ణరాజు వేరు, కొలికపూడి శ్రీనివాస్ వేరు. ఆ రోజు రఘురామకృష్ణరాజు ఉన్న పరిస్థితులు వేరు, ఈరోజు కొలికపూడి ఉన్న పరిస్థితి లేదు. రఘురామకృష్ణరాజు ఆ రోజు ఇష్యూ బేస్డ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అన్ని ఇష్యూల మీద జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఆఖరి తెలుగుని ఆయన నలిఫై చేయడం దగ్గర నుంచి అనేక ఇష్యూల మీద ఆయన పార్లమెంట్లో కూడా వ్యతిరేకించారు. కానీ ఈరోజు కొలికపూడి తన ఇండివిజువల్గా ఇష్యూస్ని మాత్రమే టీడీపీ అధిష్టానంతో డిఫర్ అవుతున్నారు. ఇది డిఫరెన్స్ అనుకోవాలి వాళ్ళిద్దరి మధ్య. సో కొలికపూడి బయటకు వస్తే హీరో అవుతారా లేకపోతే బయటకు వస్తే జీరో అవుతారా అనేది మనం పక్కన పెడితే తనకి ఎక్కడో ఉన్న తనను తీసుకొచ్చి అమరావతి ఉద్యమం కోసం తాను మాట్లాడాడనే ఉద్దేశంతో అందరూ తనని ఒక సింపథైజర్గా పార్టీ గుర్తించి తను తీసుకొచ్చి టికెట్ ఇస్తే ఈరోజు కొలికపూడి బిహేవియర్ మాత్రం నిజంగా అతనికి సెల్ఫ్ గోలే అనుకోవాలి. అంత ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన ఈరోజు ఎమ్మెల్యే చట్టసభను టచ్ చేయగలిగారు అంటేనే అవకాశం అందరికీ కూడా రాదు, ఎంతోమంది ఉంటే. దేవదత్త దాదాపు అక్కడ 5 ఏళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నారు, 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేశారు. బట్ లాస్ట్ మినిట్లో ఈయన కోసం ఆయన టికెట్ని వదులుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డినే వదిలిపెట్టి రక్షణ ఇది పార్టీలోకి వచ్చారు, ఆయనకి టికెట్ లేదు. మాజీ మంత్రిగా పనిచేసిన జవహర్ కూడా టికెట్ ఇవ్వలేదు, ఒక దశలో ప్రచారం జరిగిన తిరువూరు నుంచి. అంతమందిని వద్దనుకుంటే పార్టీ నీకు అవకాశం దొరికింది. అలాంటి అవకాశాన్ని పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఆయన ఉపయోగించుకోవడానికి మాత్రం పార్టీ అధిష్టానం అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోవట్లేదు. అదేవిధంగా ఆయన ఇస్తున్న వార్నింగ్లు ఇస్తున్న తీరు మాత్రం నిజంగా ఎవరికీ డైజెస్ట్ కావట్లేదు. మరి ఈ విషయంలో కొలికపూడిని పూర్తిగా పార్టీ అధిష్టానం పక్కన పెడుతుందా అనేది మాత్రం ఈరోజు ఇష్యూతో ఒకటైతే చాలామందికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. మరి ఈ రోజున దేవదత్తి లాంటి వాళ్ళ కేంద్రంగా అక్కడ పూర్తి స్థాయిలో పార్టీ నేతలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, భేటీల మీద భేటీలు అవుతూ ఉన్నారు. మరి ఈ ఇష్యూని ఇప్పటికే ఆయన మీద 3 మెన్ కమిటీ కూడా వేస్తున్నారు చాలాసార్లు చాలా ఇష్యూస్లో. వాళ్ళు ఆయన కన్సిడరేషన్ కింద తీసుకొని వార్నింగ్ చేసినా, చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసినా కొలికపూడి ఎక్కడ తన యాటిట్యూడ్లో మార్చుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇదే పంతంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కొలికపూడి ఈ విషయంలో ఒక మెట్టు తగ్గే ప్రయత్నం చేస్తారా, నిజంగా పార్టీ అధిష్టానంతో అదే లైజనింగ్ కంటిన్యూ చేస్తారా, లేకపోతే పార్టీ అధిష్టానం ఆల్రెడీ కొలికపూడిని పక్కన పెట్టేసిందా అనేది మాత్రం ఇంకొద్ది రోజుల్లో మనకి క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.